ఎవరైతే ఉన్నారో ఎవరైతే థర్డ్ ఇయర్ పోలేదు డిటెన్షన్ అయి ఉంటారో వీళ్ళకి ఇమీడియట్గా థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ ఆల్రెడీ 4-5 అయిపోయినాయి. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ప్రమోషన్ ఇస్తారు. తర్వాత వీళ్ళు ఏదైతే ఫెయిల్ అయ్యారో అది సప్లిమెంటరీ రాస్తారు. అదర్వైజ్ ఎగ్జామ్ డైరెక్ట్గా పాస్ చేయలేదు కుదరదు. దానికి తెలిసిందే అందరికీ కూడా. కాకపోతే కమిటీ వేసి వాళ్ళు మళ్ళీ వాల్యుయేషన్ పేపర్ చూపించడమో అవన్నీ చేయడం చేపిస్తారు. దాట్ డౌట్ లేదు. బట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో థర్డ్ సెమిస్టర్లో ఎగ్జామ్స్ అయిపోయినాయి, 4-5 ఎగ్జామ్స్ అయినాయి. ఆ ఎగ్జామ్స్ కూడా 1 మంత్లో మళ్ళీ అకాడమిక్ కౌన్సిల్లో పాస్ చేసి అకాడమిక్ కౌన్సిల్ అప్రూవల్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేపిస్తారు. బట్ ఒకటి ఏంటంటే నా సబ్మిషన్ నేను ఒక ఎడ్యుకేషన్గా ఉన్నా కాబట్టి అది కూడా నా దగ్గర నుంచి చెప్పాలి కాబట్టి నేను బిజినెస్ మ్యాన్ గారు, నేను అకాడమిషియన్ పర్టికులర్లీ నేను చదువుకున్నా. కాకపోతే పిల్లలు ఏదో ఒకటి కేసు లేదని నా నోటీస్ రాకుండా ప్రాబ్లం అయ్యొచ్చు. అది నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది సముద్రంలో ఒకసారి చిన్న చదువుకుంటొచ్చు. బట్ నేను తప్పకుండా టేక్ కేర్ చేస్తాను. బట్ ఒకటైతే నాకు హనుమంతరావు కూడా ఇక్కడే ఉన్నాడు. పాస్ చదవకుండా పాస్ సబ్జెక్ట్ అన్ని కంప్లీట్ చేసి ప్రమోట్ చేసేది పాస్ చేసేసాడంటే మాత్రం దయచేసి చేయకుండా పేపర్ చూపిస్తా వాళ్ళు కమిటీ తీసుకొస్తారు. పేపర్ చూపిస్తాం. మీరు అన్నట్టు మీ పిల్లల పేపర్ వేరే ప్రొఫెసర్ పిలిపించి ఇవాళ నుంచి దాన్ని కూడా అక్కడికి కోర్సు ఏ స్టూడెంట్ ఫెయిల్ అయిపోయినా ఒకవేళ ఆ పేపర్ ఇస్తాం. పేరెంట్కి ఇచ్చేసి పిల్లలకి ఇచ్చేమో దాని ప్రొసీజర్ అంటే ఏ ప్రొఫెసర్స్ మీరు రికమెండ్ చేస్తే ఒక ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కానీ వాళ్ళ ముందర పెట్టి మా ఫ్యాకల్టీ ఉండరు. వాళ్ళు కరెక్షన్ చేసిన తర్వాత మేము దాన్ని రెక్టిఫై చేసుకుంటాం 100%. అంటే నిర్లక్ష్యంగా మాట్లాడతాడు. మొన్న చిన్నారెడ్డి గారు మాట్లాడితే లైట్ తీసుకుంటాడు. ఈయన ప్రణాళికార సంఘం చిన్నారెడ్డి గారి దగ్గర కూడా పోయినా ఉన్నా మెయిన్ మీ ప్రధాన డిమాండ్ ఏంది? మా పిల్లలు పాస్ అన్న డీటెయిల్ చేసిన మా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా పాస్ అవుతారు. వీళ్ళు కావాలని ఫెయిల్ చేస్తున్నారు సబ్జెక్ట్ ను ఫీజుల కోసం. ఒకటి కొంతమంది పిల్లలను టార్గెట్ చేస్తూ ఈ డీన్ కొంచెం టార్గెట్ చేస్తున్నాడు. డీన్ రాజారెడ్డి గారికి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. నేను కూడా రెడ్డినే, నీకున్నంత పౌరుషం నాకు కూడా ఉంటుంది. నేను కూడా అటువంటి ఉండే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి బిహేవ్ చేయండి. పిల్లల పట్ల దురుసుగా ప్రవేశిస్తే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే మాకు చదువు ఇంపార్టెంట్ కన్నా బిడ్డ ఇంపార్టెంట్, మా భవిష్యత్తు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఇంపార్టెంట్. అది మాత్రం గుర్తుంచుకోవాలి. మేము పిల్లల కోసం ఏదైనా చేస్తాం. అందుకోసం ఎక్కడ దాకా వచ్చినాం. తెగింపు అనేది మా దగ్గర కూడా ఉంటుంది. జాగ్రత్త ఖబర్దార్ హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు మాకు ఎందుకంటే ఈ 4 ఎగ్జామ్స్ పోయినాయి పిల్లలై. 3వ సంవత్సరం కంటిన్యూ చేస్తూ 4 ఎగ్జామ్స్ డీటెయిల్స్ తీసేసి ఈ నెల రోజుల్లో కూడా ఈ 4 ఎగ్జామ్స్ కంటిన్యూషన్ పెట్టి ఆ డిటెన్షన్ అనేది తీసేయాలి. ఆ ఎగ్జామ్ పాస్ చేయాలి. మళ్ళీ రాయాలి. ఇంకా రాసుడు అనేది ఉండదు. ఫస్ట్ ఇయర్ లో ఉన్న ఆ ఎగ్జామ్ అందరినీ పాస్ చేస్తూ ఈ 4 ఇప్పుడు జరిగిపోయిన 4 సబ్జెక్టులను క్రమశిక్షణకు మారు పేరు విద్యార్థులు అని చెప్పే విధంగా అందరు సైలెన్స్ గా ఒక 1 minute ప్లీజ్. ఫస్ట్ ఒక స్టూడెంట్ వచ్చి మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏందో ఐ ప్రామిస్ యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు సార్ట్ అవుట్ యువర్ ప్రాబ్లం. బ్యాక్లాగ్ ఉందన్న దానికోసం అని థర్డ్ ఇయర్ కి ఎంట్రీ చేయట్లేదు మాకు. ఎందుకంటే ఐకార్ రూల్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఓన్లీ క్రెడిట్ ప్రకారంగానే డీటెయిన్ చేయాలి. కానీ మాకు ఒక్క సబ్జెక్ట్ ఉందని డీటెయిన్ చేస్తున్నారు. దీనివల్ల మాకు థర్డ్ ఇయర్ అనేది ఒక 1 year వేస్ట్ అవుతుందన్న. అది కాదమ్మా, డీటెయిన్ చేసుట్లా ఈ కాలేజ్ కు ఈ యూనివర్సిటీకి ఏం అడ్వాంటేజ్ అది చెప్పు.